ఎప్పుడు పై స్థానంలో ఉన్న పెద్దవాళ్ళ దగ్గరికి వెళతాము అంటే కిందున్న స్థానంలో అంటే ఎస్ఐ గారు స్పందించకపోతే పై స్థానంలో ఉన్న ఎస్పీ సార్ దగ్గరికి, సూపరింటెండెంట్ సార్ దగ్గరికి, డిఎస్పి సార్ దగ్గరికి వెళతాం. కిందున్న ఎస్ఐ గారు స్పందించట్లేదని ఎస్పీ సార్ కాడికి వెళ్ళి అంటే డిఎస్పి సార్ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేయటము, ఆ పత్రాన్ని వారికి అందజేయటము. ఏంటి ఆ పత్రంలో ఏముంది? మరి ఎస్ఐ గారు స్పందించట్లేదు, మేము గత 20 రోజులుగా తిరుగుతున్నాము, ఏ కారణం చేత మా మందిరాన్ని ఇలాగా కూల్చివేశారు, మేము దేశం బాగుండాలి, ప్రజలు బాగుండాలి, దేశంలో ఉన్న ప్రజలందరూ క్షేమంగా ఉండాలని మేము ఆరాధించుకుంటున్నాం, ఆ దేవుణ్ణి మందిరమును కూల్చేశారు, సకాలంలో స్పందిస్తారని మేము ఎస్ఐని ఆశ్రయిస్తే ఎస్ఐ గారు మా కంప్లైంట్ తీసుకోవట్లేదు అని డిఎస్పి సార్ దగ్గరికి సహోదరులు వెళ్ళటం జరిగింది. అక్కడ వెళ్ళి కొన్ని క్లిప్పులు, వీడియో క్లిప్పులు మాట్లాడి వారు యూట్యూబ్లో మెన్షన్ చేశారు. ఆ క్లిప్పులు కూడా మీకు నేను తెలియపరుస్తాను. మేము డిమాండ్ చేస్తుంది ఒకటే, క్రైస్తవుల పక్షమున దేవుణ్ణి సేవకునిగా ఏ మతాన్ని దూషించకూడదు. మతం అనగా అభిప్రాయము మార్చుకునుట. మతానికి అర్థం అభిప్రాయము మార్చుకునుట అని తెలుగు నిఘంటు సాక్ష్యం ఇచ్చింది. కనుక డిఎస్పి సార్కి అందించారు పత్రాన్ని. ఆ పత్రములో ఏముంది అంటే నేను ముందు చెప్పిన మాటలన్నీ ఉన్నవి. అయ్యా, మేము ఎస్ఐ గారిని సమీపించి స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ గారు మా ఫిర్యాదు లెటర్ని తీసుకోవట్లేదు అని చెప్పి డిఎస్పి సార్ గారిని కలిసి ఫిర్యాదు అందించడం జరిగింది. సహోదరులు, మరి 400 మంది ఆహారాలు తీసుకోక రాత్రి పగళ్ళు ఆ మంది విషయమై ఉన్నారు. మరి ఎలాంటి ఇష్యూ లేకుండా శాంతియుతంగా ఆ మందిరం పక్షమున పంపిస్తున్నారు కానీ చేయట్లేదండి. ఇది కూడా మేడం జరిగి కూడా 20 days అయిపోయింది మేడం. అంటే ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అయిపోద్ది మేడం. మేము 400 మంది అక్కడే ఉంటున్నాం, మేమే ఇష్యూ చేయట్లేదు. అవును, వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు మేడం. సరే మేడం, ఇది ఎంఆర్ఓ గారిని పంపిస్తారు. మళ్ళీ ఎస్పీ గారిని కలుద్దామని జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చాము. ఎస్పీ గారు లేరు అందుబాటులో, డిఎస్పీ గారు ఉన్నారు. కాబట్టి మా వినతి పత్రాన్ని సమర్పిస్తే సిఐ గారు కూడా ఇక్కడికే వచ్చారు. అయితే ఈరోజు నేను వెళ్ళి ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా దోషులు కనుక నిజంగా వాళ్ళు కనుక కూల్చినట్లయితే మేము చర్యలు తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేసి మీకు ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. కాబట్టి ఇక తదుపరి ఏం జరుగుతుందో మీకు నేను అన్ని విషయాలు కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. 10 years క్రితం చర్చిని ఒకటి నిర్మించి వాళ్ళకి సోషల్ సర్వీస్ చాలా చేస్తూ ఉన్నారండి. సబ్బులు, షాంపులు, భోజనాలు, దుప్పట్లు, బట్టలు అన్నీ కూడా. అయితే ఎవరు తెలియని దుండగులు రాత్రికి రాత్రి చర్చిని మొత్తాన్ని నేలమట్టం చేశారు. ఒక 400 మంది గత 20 రోజులుగా తిరుగుతున్నాండి పోలీస్ స్టేషన్ చుట్టూ. ఇదిగోండి మేడం, ఇలా ఉంటుంది చర్చి. మొత్తం నేలమట్టం చేశారు. అసలు పోలీసులు పట్టించుకోవట్లేదు, ఎఫ్ఐఆర్ నమోదు చేయట్లేదు దుండగులను పట్టించుకోవడానికి. ఇదిగోండి మేడం, రసీదులు కూడా ఇచ్చారు. 2 times కంప్లైంట్ చేసాం, పట్టించుకోవట్లేదు మేడం. మేము 400 మంది భోజనాహారాలు మానేసి, ఇది గవర్నమెంట్ ల్యాండ్ మేడం. అక్కడ ఉండే ట్రైబల్స్ కూడా అన్ని గవర్నమెంటే మేడం. అది ఒక కొండ, చదువు చేసుకుని జస్ట్ వాళ్ళకి సోషల్ సర్వీస్ మాత్రమే చేస్తున్నారు, వేరేది చేయట్లేదు. రాత్రి పడగొట్టేసారు, పోలీసులు పట్టించుకోవట్లేదు మేడం. లేదు మేడం, 10 సంవత్సరాలు మేడం. అవునా మేడం.
మేము అక్కడ ఇంటింటికి వెళ్ళి కూడా ఎంక్వైరీ చేసాం మేడం. అందరూ చాలా మంచిగా చెప్పారు, కానీ కొంచెం వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే సరిపోతుంది మేడం. మేడం తదుపరి రావాలా లేకపోతే ఏంటి మేడం? తహసీల్దార్ గారు వచ్చి విచారిస్తారా? మీ ఆధ్వర్యంలో ఎప్పటి నుంచి ఉంది? ఊళ్ళో వాళ్ళని కూడా పిలిచి విచారించిన తర్వాత ఆల్రెడీ ఎఫ్ఐఆర్ చేయట్లేదు మేడం, అసలు పట్టించుకోవట్లేదు. ఇదిగోండి మేడం, 2 ఇచ్చి పంపిస్తున్నారు కానీ చేయట్లేదండి. ఇది కూడా మేడం జరిగి కూడా 20 days అయిపోయింది మేడం. అంటే ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అయిపోద్ది మేడం. మేము 400 మంది అక్కడే ఉంటున్నాం, మేమే ఇష్యూ చేయట్లేదు. అవును, వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు మేడం, అవ్వట్లేదు మేడం. సరే మేడం, ఇది ఎంఆర్ఓ గారిని పంపిస్తారా? థ్యాంక్ యూ మేడం. మహిమంతా నీకే యేసయ్యా, ఘనతంతా నీకే యేసయ్యా, నా జీవిత కాల సాక్ష్యమంతా నీ నామానికే ప్రభావము యేసయ్యా. నీది ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, నీవు ఒకటి తెలుసుకుంటే మంచిది. నిజమైన దేవుడు యేసు క్రీస్తు మాత్రమే, ఆయనే మార్గము, సత్యము, జీవము. తప్పిపోయిన వారికి ఆశగా నిలిచేది యేసయ్యా, బరువులు మోసే హృదయాలకు విశ్రాంతినిచ్చేది యేసయ్యా, భయపడే మనుషులకు ధైర్యాన్ని ఇచ్చేది యేసయ్యా. బని నీ ప్రేమను ప్రకటిస్తున్నాను యేసయ్యా. మహిమంతా నీకే యేసయ్యా, ఘనతంతా నీకే యేసయ్యా, నా జీవిత కాల సాక్ష్యమంతా నీ నామానికే ప్రభావము యేసయ్యా. ఏ రోజు చివరి రోజు మనకు తెలియదు, కాలం ఎవ్వరికీ చుట్టము కాదు. అందుకే క్రైస్తవులారా మేలుకొండి, ఈ సమయం తిరిగి రాదు. ప్రభువు చెప్పాడు, నిన్ను వలెని పొరుగు వారిని ప్రేమించు అని. నువ్వు ప్రేమిస్తున్నావా? కోత విస్తారపుగా ఉన్నది, పనివారు కొద్ది మంది ఉన్నారు అని చెప్పారు. నువ్వు కోత కోసే పనిలో ఉన్నావా? అగ్నిలో నుండి లాగి కొందరినైనా రక్షించమని చెప్పాడు. నువ్వు రక్షించే పనిలో ఉన్నావా? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పాడు. కనీసం నీ పక్కవారికైనా నీవు ప్రకటించే పనిలో ఉన్నావా? ఈ భూమి మీద నీ కొరకు ధనాన్ని సమకూర్చుకోవద్దు అని చెప్పాడు. నువ్వు ఇంకా ఇక్కడే సంపాదించుకుంటున్నావా? పరలోకంలో మీ ధనాన్ని సమకూర్చుకోమని చెప్పాడు. మరి నువ్వు నశించిపోయే ఆత్మలకు సువార్త చెప్పి ఒక్కరికైనా ప్రకటిస్తున్నావా? ఎంతో మంది నరకానికి వెళ్ళిపోతున్నారు. ఆపే ప్రయత్నం ఏమైనా చేస్తున్నావా? చెయ్యకపోతే దేవునికి నీవు లెక్క చెప్పాలి, గుర్తుంచుకో అని ప్రకటిస్తున్నాను. యేసయ్య,
నిద్రపోతున్న విశ్వాసాన్ని లేపుతూ హెచ్చరిక స్వరమై నిలుస్తున్నాను. ప్రభువు రాక సమయం దగ్గరగా ఉందని హెచ్చరిస్తూ ప్రకటిస్తున్నాను. యేసయ్యా, మహిమంతా నీకే యేసయ్యా, ఘనతంతా నీకే యేసయ్యా, నా జీవితకాల సాక్ష్యమంతా నీ నామానికే ప్రభావము యేసయ్యా. ఇట్లు నీ సహోదరు మల్లికార్జునరావు, గాడ్స్ వే మిషన్. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. మొత్తానికి ఏం జరిగిందంటే మీరు చూశారు లాస్ట్ వీడియో. రేపు పొద్దునే రండి మీకు ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తారని చెప్పారు. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకపోవడం ఏమో కానీ పాస్టర్ మీద మళ్ళీ రివర్స్లో కేసు పెడతామని పోలీసు వారు చెప్పారు. ఎందుకంటే నీకు ఎటువంటి పర్మిషన్ లేకుండా ఎవరు పర్మిషన్ ఇచ్చారు అక్కడ 10 సంవత్సరాలుగా బిల్డింగ్ కట్టుకుని సేవ చేయడానికి, వాళ్ళ స్థలం వాళ్ళు పగలగొట్టుకున్నారని రివర్స్లో మాట్లాడుతూ ఉన్నారు. అందుకని ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తతోటి ఈరోజు కలెక్టర్ వారిని కలవడం జరిగింది. మేడం గారికి అర్జీ జరిగినట్టుగా పిన్ టు పిన్ ఫోటోలతో సహా సబ్మిట్ చేశాము. అయితే నేను విచారణ వేస్తున్నాను ఎంఆర్ఓ గారికి, వచ్చి సర్వే చేసి మీకు ఏ విషయం చెప్తామని వాళ్ళు మాట ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఎస్పీ గారిని కలుద్దామని జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చాము. ఎస్పీ గారు లేరు అందుబాటులో, డిఎస్పీ గారు ఉన్నారు. కాబట్టి మా వినతి పత్రాన్ని సమర్పిస్తే సిఐ గారు కూడా ఇక్కడికే వచ్చారు. అయితే ఈరోజు నేను వెళ్ళి ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా దోషులు కనుక నిజంగా వాళ్ళు కనుక కూల్చినట్టయితే మేము చర్యలు తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేసి మీకు ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. కాబట్టి ఇంకా తదుపరి ఏం జరుగుతుందో మీకు నేను అన్ని విషయాలు కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. ఈ విషయం మీద మీరంతా ప్రార్థన చేయవలసిందిగా దేవుని పేరిట మనవి. థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు బయలుదేరి పోలీసు వారు ఇప్పుడే ఫోన్ చేశారు. అంటే డిఎస్పీ గారిని కలవటం వలన వాళ్ళకు కూడా మరి తొందరపాటు అయిందేమో, మరి రమ్మని ఫోన్ చేశారు. అందుకని మళ్ళీ ఆ చర్చ్ ప్రాంతానికి వెళ్తున్నాం. వాళ్ళంతా ఎంక్వైరీ చేస్తారంట. ఎంక్వైరీ చేసేదాకా మేము కూడా అక్కడే ఉంటాం.
కాబట్టి ఈ విషయం మీద మీరంతా ప్రార్థించండి. మేము బయలుదేరి ఇప్పుడు దూరణాల ప్రాంతానికి వెళ్తున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.